తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మసకబార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే టీటీడీ లడ్డూపై బాబు విషం చిమ్మి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఆ తర్వాత ఏమాత్రం అవగాహన లేని బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. పదవిలోకి రావటంతోనే టీటీడీ పాలక మండలిని వివాదాలకు కేంద్రంగా మార్చేశారు బీఆర్ నాయుడు. ఆయన హయాంలోనే వైకుంఠ ఏకాదశి రోజున 6 భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక అక్కడి నుంచి ఏకపక్ష పోకళ్లతో ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తూ భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆలయాన్ని కాపాడుకోగలిగింది ఇక ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక్కరే. దీనిపైనే స్పెషల్ ఎడిషన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరే దివ్యక్షేత్రం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్వాకాల కారణంగా వివాదాలకు నిలయంగా మారుతోంది. నాయుడు ఏ ముహూర్తాన టీటీడీ చైర్మన్ కుర్చీ ఎక్కారో కానీ అప్పటి నుంచి 7 కొండల వారి భక్తులకు చుక్కలు చూపిస్తున్నారాయన. ఎలాంటి అవగాహన లేని వ్యక్తిని టీటీడీ పీఠంపై కూర్చోబెట్టారంటూ చంద్రబాబు నాయుడుపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ నాయుడు రాకతోనే టీటీడీలో దళారీ వ్యవస్థ వేళ్లూనుకోవటం మొదలైంది. ఆయన తీసుకునే తలతిక్క నిర్ణయాల పట్ల టీటీడీ పాలక మండలి సభ్యులే కాదు, టీటీడీ అధికారులు సైతం ఆగ్రహంతో ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ దేవాలయ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తుల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది. ఇటువంటి బోర్డు 8 నెలలుగా రాజకీయ బోర్డుగా మారిపోయింది. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడిని నియమించారు చంద్రబాబు. నాయుడు తిరుమలపై అడుగుపెట్టిన వేళా విశేషం ఎలాంటిదంటే, వైకుంఠ ముక్కోటి ఏకాదశికి వచ్చిన భక్తుల్లో కొందరు ఏకంగా వైకుంఠానికే వెళ్లిపోయారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న ముందస్తు అంచనాలు ఉన్నా ఆ రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయించడంలో బీఆర్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు టోకెన్ల కోసం తరలి రావడంతో వారిని ఇరుకైన పార్కులో కుక్కేసి గేట్లు వేసేశారు. వచ్చిన భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదు. ఆ తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భక్తులు టికెట్ల కోసం పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 6 ప్రాణాలు కోల్పోగా మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ విషాద ఘటనకు ముమ్మాటికి బీఆర్ నాయుడే కారణం. ఆయన వైఫల్యమే ఇందరి ప్రాణాలు తీసింది. అలా టీటీడీ చైర్మన్ అయిన కొత్తలోనే బీఆర్ నాయుడు తన అసమర్థతను, చేతకానితనాన్ని చాటుకున్నారు. దానికి భక్తులు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. తన వల్ల ఇంతటి విషాదం జరిగినా నాయుడిలో కదలిక లేదు, అపరాధ భావన లేదు. ఈ ఘటనకు బీఆర్ నాయుడు బేషరతుగా భక్తకోటికి క్షమాపణలు చెప్పాల్సిందే అని కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అయితే క్షమాపణలు చెబితే చనిపోయిన వారు బతికొస్తారా అని బీఆర్ నాయుడు ఎకసెక్కాలాడారు తప్ప సారీ చెప్పలేదు. పైగా తన వైఫల్యాన్ని అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని తనకు ముందస్తు సమాచారం ఉందన్న బీఆర్ నాయుడు ఇటువంటి ఘటన ఏదో జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉందన్నారు. సమాచారం ఉన్నా కూడా ఆయన ఈ ఘోరాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడంపై భక్తులు మండిపడ్డారు. 6 ప్రాణాలు పోవడానికి కారణమైన బీఆర్ నాయుడు తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, ఆయన చేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఆయన్ను తప్పించాలని అప్పట్లో డిమాండ్లు కూడా వచ్చాయి. 6 భక్తుల మరణ మృదంగంతో బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా తనదైన ముద్ర వేసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఎందుకంటే టీటీడీకి గతంలో చాలా మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వారిలో కొందరు భక్తులకు అద్భుతమైన సదుపాయాలు కల్పించారు. మరికొందరు వినూత్న నిర్ణయాలతో కొత్త ఒరవడి సృష్టించారు. కానీ బీఆర్ నాయుడిలా ఎవరూ వివాదాలు రాజేయలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వారు దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించారు. బీఆర్ నాయుడు చైర్మన్ కాగానే తిరిగి దళారీ వ్యవస్థ హల్చల్ చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. చైర్మన్ కార్యాలయం దళారులకు నిలయంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం దర్శన టికెట్లను అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజు వేల సంఖ్యలో వీఐపీ దర్శనాలు మంజూరు చేస్తున్నారు. గతంలో రోజు 3000 వీఐపీ దర్శనాలకు అనుమతిస్తే బీఆర్ నాయుడి హయాంలో ఈ సంఖ్యను 7000కు పెంచేశారు. సామాన్య భక్తులకు బీఆర్ నాయుడు చుక్కలు చూపిస్తున్నారు. వారి దర్శన సమయాలను బాగా కుదించి వేశారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఐపీ దర్శనాలకు అనుమతినిస్తున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఉదయం, సాయంత్రం 2 పూటలా కూడా వీఐపీ దర్శనాలకు ఆస్కారం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల రోజు 10,000 మంది దాకా సామాన్య భక్తులు దర్శన భాగ్యానికి దూరమవుతారు. ఇలా బీఆర్ నాయుడు వచ్చాక
తుగ్లక్ నిర్ణయాలతో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నాయుడి వ్యవహార శైలి పట్ల టీటీడీ పాలక మండలి సభ్యులతో పాటు అధికారులు కూడా అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. నాయుడు మాత్రం ఎవరు ఏమనుకున్నా తనకు నష్టం లేదన్నట్లు ఒంటెత్తు పోకడులు పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా బీఆర్ నాయుడు నిత్యం టీటీడీపై విషం చిమ్ముతూ తన మీడియాలో కథనాలు వండివార్చేవారు. అలా చేసినందుకే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో టీటీడీలో అక్రమాలు జరిగాయన్న నాయుడు తాను చైర్మన్ అయ్యాక అక్కడ అక్రమాలే జరగలేదని దర్యాప్తులో తేలటంతో సైలెంట్ అయిపోయారు. శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసి పారేస్తానన్న నాయుడు ఇప్పుడు దాన్నే కొనసాగించక తప్పలేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే పవిత్ర ఆలయ పదవిని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం టీటీడీపై లేనిపోని ఆరోపణలు చేసేవారు. ఆ వెంటనే ఎల్లో మీడియా దానికి అనుగుణంగా బాకాలు ఊది ప్రచారం చేసేవి. అందులో భాగంగా బీఆర్ నాయుడి ఛానల్ కూడా టీటీడీలో అక్రమాలు జరిగిపోతున్నట్లు కథనాలు ప్రసారం చేసింది. శ్రీవాణి ట్రస్ట్ ఉండడానికే వీల్లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో తనకు ప్రచారం చేసినందుకు చంద్రబాబు నాయుడు బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి గిఫ్ట్ గా ఇచ్చారన్న విమర్శలు బాగా వచ్చాయి. టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సమయంలోనే నాయుడు శ్రీవాణి ట్రస్ట్ పేరు కూడా మార్చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలపై దర్యాప్తు చేయించారు. అందులో శ్రీవాణి ట్రస్ట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. అందుకే అంతకు ముందు ఆయన చేసిన ఆరోపణలపై ఇప్పుడు నోరు మెదపలేకపోతున్నారని బీఆర్ నాయుడిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో మా మీద ఆరోపణలు ఈ రకంగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు 15 నెలలు కావస్తున్నా కూడా ఎందుకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు? కాలయాపనే ఎందుకు చేయగలుగుతున్నారు? మా మీద మీరు చేసినటువంటి అభాండాలన్నీ కూడా అబద్ధాలు కాబట్టి మిమ్మల్ని మోసే మీ భజన రాయుళ్లతో నిరంతరం నన్ను తిట్టించటమే తప్ప మీరు చేసినటువంటి ఒక మంచి పని చెప్పండి. బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు ఒక కొత్త ప్రవక్తలాగా ఆవిర్భవించినారు కదా. మీరు చేసినటువంటిది ఏంటి? ఈ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మంచి కార్యక్రమమైనా చెప్పారా, చేశారా? టీటీడీని ప్రక్షాళన చేసి పారేస్తానన్న బీఆర్ నాయుడు మరో ఆలోచనకు తెరతీశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించి భక్తులకు 2-3 గంటల్లోనే దర్శనం ఇప్పించేస్తామని నాయుడు అంటున్నారు. అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని టీటీడీ ఈవోతో సహా ఇతర అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో వారిపైన నాయుడు మండిపడుతున్నారట. బీఆర్ నాయుడికి తెలిసిన ఐటీ కంపెనీకి టీటీడీ డబ్బులు దోచిపెట్టడం కోసమే ఏఐ పాట పాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో దర్శన సమయాన్ని తగ్గిస్తామన్న బీఆర్ నాయుడి ఆలోచన కరెక్ట్ కాదని మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం అంటున్నారు. టీటీడీ చైర్మన్ పదవి అంటే ఎంతో పవిత్రమైనది. ఆ సీట్లో కూర్చున్న వారు రాజకీయాలకు, ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. కానీ నాయుడు మాత్రం అందుకు భిన్నం. తాను చైర్మన్ అయిన కొత్తలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన ప్రమాదంలో 6 భక్తులు చనిపోయిన ఘటన సందర్భంగా నాయుడు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ పై కక్ష పెట్టేసుకున్న బీఆర్ నాయుడికి తాజాగా ఓ అవకాశం దక్కింది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య దర్శనానికి వచ్చారు. ఆ సందర్భంలో తనకు బాగా తెలిసిన టీటీడీ అర్చకులు ఒకరిని తన వెంట పెట్టుకుని వెళ్లారు. ఆ అర్చకుడు అప్పుడు సెలవులో ఉన్నారు. పవన్ కళ్యాణ్తో వచ్చారు కాబట్టి ఆయనకు మెమో ఇప్పించారని టీటీడీ మాజీ చైర్మన్ ఆరోపిస్తున్నారు. ఆ అర్చకుడు డ్యూటీలో లేడు. యాక్చువల్గా ఆ రోజున లీవ్ పెట్టాడు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ఆయన కోటాలో ఆ టికెట్ బాలాజీ దీక్షితులకు కొని ఆ దర్శనానికి వచ్చినారు. ఆయన మీద మెమో ఇప్పించగలిగినారు మీరు. అలాగే చీర్ల కిరణ్ అనేటువంటి పవన్ కళ్యాణ్కు సంబంధించిన సామాజిక వర్గీయుడి మీద కూడా మీరు ఇదే రకమైనటువంటి మెమో ఇప్పించగలిగినారు. అంటే ఆయన సామాజిక వర్గం కాబట్టి. ఎందుకు ఈ పని చేసినారు అని అంటే అందరూ అనుకుంటున్నటువంటి విషయము, ఆ రోజున తొక్కిసలాట జరిగిన రోజున వైకుంఠ ఏకాదశి రోజున మిమ్మల్ని ప్రజలకందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పమన్నాడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి కోపంతో, కసితో రగిలిపోయి ప్రతీకారేచ్ఛగా ఈ రోజున బాలాజీ దీక్షితుల్ని మీరు వేటు వేసినారు అని అందరూ అనుకుంటున్న విషయం. టీటీడీకి చాలా మంది చైర్మన్లుగా పనిచేశారు.
అందులో కొందరు ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. మరికొందరు ఆలయంలో ఉన్న సంప్రదాయాలను యథాతథంగా కొనసాగించారు. ఏ ఒక్కరూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీయలేదు. బిఆర్ నాయుడు మాత్రం టీటీడీ ప్రతిష్టను పూర్తిగా మసకబారుస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని వారు అంటున్నారు.